వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడేస్ బులెటిన్. భాగ్యనగర్ లో ప్రారంభమైన కావడి యాత్ర వివిధ శివాలయ మందిరాలకు చేరుకుంది. యాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కన్వర్ యాత్ర లేదా కావడి యాత్ర అనేది హరిద్వార్, గౌముఖ్ మరియు గంగోత్రి ఉత్తరాఖండ్ లోని హిందూ పుణ్యక్షేత్రాలకు గంగానది, గంగాజల్ యొక్క పవిత్ర జలాలను తీసుకువచ్చి శివునికి అంకితం చేసే ఒక తీర్థయాత్ర. महादेव जी का श्रावण मास है। हम लोग बिहार समाज सेवा से कांवड़ यात्रा कर रहे हैं। कितने साल से कर रहे हैं आप? कितने साल से पार्टिसिपेट कर रहे हैं? मैं तो अब इस बार पहली बार आई हूँ। पहली बार। कैसे लग रहा है आपको ये? बहुत अच्छा लग रहा है। इससे पहले हम देवघर बाबा धाम जाते हैं, अभी भी जाकर आए। तो मनोकामना पूरी हुई? जी हाँ, हमारी मनोकामना पूरी हुई है बाबा। आप अकेले और कोई लेडीज भी है आपके साथ? लेडीज और भी है जुड़े हुए। कहाँ से जुड़ने वाला है? यहीं से माता। కనీసం 10,000 కవయాత్రలు భక్తులుగా ఉంటారు. 10,000 భాగ్యనగర్ లో ముస్తాబవుతున్న గణపతి విగ్రహాలు. వివిధ రూపాల్లో తయారైన విగ్రహాలను విక్రయించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారు. ఆంధ్ర తెలంగాణలోనే కాకుండా ఇరు రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చే ప్రజలు ఇక్కడి నుండి వినాయకుడిని విక్రయించుకొని వెళ్తుంటారు. కరీంనగర్ లోని టవర్ సర్కిల్ వద్ద హర్ఘర్ తిరంగా యాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు. అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందిస్తే రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ అనేక పాపాలను యాడ్ చేసిందని, మతం పేరుతో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, నేటి నుండి 15 ఆగస్టు దాకా ప్రతి ఒక్కరు ఫోన్, వాట్సాప్ లో మువ్వన్నెల జెండాను డీపీలుగా పెట్టమని కోరారు. కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్ర్యాన్ని కేవలం నెహ్రూ కుటుంబానికి మాత్రమే లాభం జరిగే విధంగా నెహ్రూ కుటుంబ భజన చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ బీర్పూర్ మండల కాల్వాయి గ్రామ రామాలయ కళ్యాణ మండపంలో బీర్పూర్ మండలానికి చెందిన 86 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 16,65,000 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. పనిచేసి నువ్వు ఇట్లాంటి పనులు మన వాళ్ళ కోసం చేయాలి. ఇందులో ఎక్కువ మంది పేదవాళ్ళు కొందరు ఉన్నోరు ఉండొచ్చు, కానీ నాకైతే తెచ్చిచ్చింది కాబట్టి దానిగా పేదవాళ్ళు లేకుండా 5,000 కావచ్చు, 50,000 కావచ్చు, మొత్తానికి 84 మంది కలిసి 16,65,000 రూపాయల చెక్కులు మల్లాపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో పోస్టల్ డిపార్ట్మెంట్ వారు డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. సుకన్య సమృద్ధి యోజన, కొరియర్ సర్వీసెస్, ఫైనాన్స్ కేటగిరీ, ఇన్సూరెన్స్, పేటిఎం సర్వీసెస్, ఏటీఎం సర్వీసెస్, ఆధార్ సర్వీసెస్, ఇండియా పోస్ట్ పేమెంట్, అలాగే దేశంలోని సుమారు 70 దేవస్థానాల నుండి ప్రసాదం డెలివరీ, ఇంకా ఇలాంటి మరెన్నో తపాలా శాఖ వారు అందించే సేవా పథకాల గురించి వివరించారు. నమస్కారం అండి, నా పేరు మొహమ్మద్ షఫీయుద్దీన్. నేను జగిత్యాల వెస్ట్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ పోస్ట్గా ఒక 2 నెలల క్రితం ఇక్కడ బాధ్యతలు స్వీకరించాను. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు మేము డాక్ చౌపాల్, డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సందర్భించి 31 జూలై నుంచి 14 ఆగస్ట్ వరకు ప్రతి గ్రామంలో ఒక అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేశాము. ఇందులో భాగంగా పోస్ట్ ఆఫీస్ నుంచి అందిస్తున్న సేవలు, పోస్ట్ ఆఫీస్లో ఉన్న పథకాల గురించి వివరించడం జరిగింది. అందరికీ పోస్ట్ ఆఫీస్లో ఉన్న పథకాలు అండ్ సేవల గురించి అవగాహన కల్పించాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది.
దాంట్లో భాగంగానే ఈరోజు మల్లాపూర్ గ్రామంలో ఈ సదస్సుని ఏర్పాటు చేశాము. సో ఇందులో మేము పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న కొరియర్ సర్వీసెస్ నుంచి మొదలు ఫైనాన్స్ కేటగిరీ, తర్వాత ఇన్సూరెన్స్, రీటైల్ సర్వీసెస్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, ఆధార్ సర్వీసెస్, తర్వాత పాస్పోర్ట్ సేవా కేంద్ర, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా స్టార్ట్ చేసిన డోర్ స్టెప్ సర్వీసెస్ అన్నిటిపైన వివరంగా చర్చించడం జరిగింది. సో ఇందులో భాగంగా ఇప్పుడు ఫైనాన్స్ కేటగిరీలో ముఖ్యంగా 2 కేటగిరీస్లో విస్తరించి చర్చించడం జరిగింది. సుకన్య సమృద్ధి యోజన అండ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ గురించి జనాలందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఇప్పుడు మనకి పిల్లల భవిష్యత్తు గురించి మనకి ఒకవేళ ఆలోచన ఉంటే మాత్రం ఈ 2 స్కీమ్స్ చాలా ఉపయోగపడతాయి. సంవత్సరానికి 250 రూపాయల నుంచి మొదలు 1,50,000 వరకు ఇందులో జమ చేసుకోవడానికి వీలుంది సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో. ఆడపిల్లలు 10 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి అర్హులే. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేటీ బచావ్ బేటీ పడావ్ అనే నినాదంతో ఉమెన్ని ఫైనాన్షియల్లీ స్ట్రెంథెన్ చేయాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసినప్పటి నుంచి కూడా చాలా మంచి స్పందన ఉంది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ కేంద్రంలోని కోర్టు బిల్డింగ్ మరియు రెసిడెన్షియల్ క్వార్టర్స్ జూనియర్ సివిల్ జడ్జ్ బోధ్ లో నూతనంగా నిర్మిస్తోన్న భవన నిర్మాణం భూమి పూజకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, ఆదిలాబాద్ అడ్మినిస్ట్రేషన్ జడ్జి శ్రీమతి జస్టిస్ సుజన, హైకోర్టు జడ్జీలు టివి వినోద్ కుమార్, కె లక్ష్మణ్, ఆదిలాబాద్ జిల్లా సెషన్ కోర్టు జడ్జి ప్రభాకర్ రావు, బోధ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వామన్ రావు దేశపాండే, జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా, ఎస్పీ గౌస్ ఆలంలు నూతన కోర్టు భవన శిలాఫలకం ఆవిష్కరించి భూమి పూజ చేస్తారు. దళితుల శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేసిన భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలంటూ మహబూబాబాద్ జిల్లా ఇనుపర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళితులు ఆందోళన నిర్వహించారు. భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సర్వే నెంబర్ 483/512లో మన కళ్యాణ్ దొరవారు రమేష్ కుమార్ గారు పిఏ ఆంధ్ర సత్య గారు 27 గుంటల భూమి మాకు ఇవ్వడం జరిగింది. ఆ భూమిని దాదాపు మేము 30 ఏళ్ల కంచి 512 భూమిని 30 ఏళ్ళు 50 ఏళ్ల కంచి మేము కాస్తులో ఉన్నాం. అట్టి భూమిని మాజీ సర్పంచ్ గుజ్జూరు బందయ్య గారు సర్పంచ్ గా ఉన్నప్పుడు మరి ప్రభుత్వం గ్రామ పంచాయతీకి అధికారం ఇచ్చినప్పుడు మనకు కార్యదర్శులతో ఆ పేరు ఎక్కించుకొని మాకు తెలవకుండా పట్టా చేసుకోవడం జరిగింది. 512 మాదే భూమి, ఆ భూమి కూడా పట్టా చేసుకోవడం జరిగింది. వారికి కూడా ఎకరం భూమి కొనుక్కోవడం జరిగింది. అదే 512లో ఆయనకు ఎకరమే భూమి ఉండాలి, 2 ఎకరాలు 4 గుంటలు చేసుకోవడం జరిగింది. ఈ 483లో 32 గుంటల భూమి పట్టా చేసుకోవడం జరిగింది. మాకు 59 గుంటల భూమి ఉండాలి. అక్కడ భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన భర్త కత్తితో మెడ కోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కల్వల గ్రామంలో చోటు చేసుకుంది. నా బిడ్డను ఎత్తుకొని పిల్లగాళ్ళని తీసుకొని పోయింది. రమ్మంటే ఫోన్ చేస్తే అసలే రావట్లేదు. రావకపోయే వరకే నేను చచ్చిపోదామని కోసుకున్నా సార్. కోసుకుంటా మా వాళ్ళు వచ్చి చూసి ఇక్కడికి తీసుకొచ్చారు నన్ను సార్. కానీ కోసుకున్నా సార్ మా ఊర్లోనే, ఇంట్లోనే, మా ఇంట్లోనే. జిల్లాలో వివిధ కేసుల్లో కాపుసార తయారీకి ఉపయోగించే 890 క్వింటాల నల్ల బెల్లంను 1 క్వింటాన్నర పట్టికను ఎక్సైజ్ పోలీసులు ట్రాక్టర్లతో తరలించి మహబూబాబాద్ జిల్లా జామండ్లపల్లి సమీపంలోని మున్నేరు వాగులో పడేసి నిర్వీర్యం చేశారు. మహబూబాబాద్ స్టేషను, ఎక్సైజ్ స్టేషన్ మన గూడూరు స్టేషన్ల పరిధిలో 7 స్టేషన్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో 2 స్టేషన్ల ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో గత సంవత్సరం నుంచి
వివిధ కేసులలో పట్టుబడినటువంటి తెల్ల బెల్లం కానీ నల్ల బెల్లం, ఇందులో ఎక్కువ 80% నల్ల బెల్లమే ఉంటుంది, 20% తెల్ల బెల్లం ఉంటుంది, ప్లస్ పట్టిక కూడా. మొత్తం కలిపి ఈరోజు ఈ మున్నేరు వాగులో డిప్యూటీ కమిషనర్ అంజనరావు సార్ గారి ఆదేశాల ప్రకారం ఈ నిర్వీర్యం చేయడం జరిగింది. వాగులో వివిధ కేసులు అంటే దాదాపు ఆంధ్ర నుంచి పట్టుకున్నటువంటి నల్ల బెల్లం కానీ, కర్ణాటక నుంచి వచ్చింది కానీ, మహారాష్ట్ర నుంచి వచ్చింది, మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర బీదర్ నుంచి వచ్చింది, కర్ణాటక నుంచి, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు చిత్తూరు నుంచి వచ్చిన బెల్లం. వివిధ కేసులు 1 year నుంచి పట్టబడిన దాదాపు మొత్తం కేసులు వచ్చేసి టోటల్గా 89 టన్నుల నల్ల బెల్లం అయితే కొంచెం అందులో తెల్ల బెల్లం అయితే మొత్తం ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా క్రైమ్ చేసేటటువంటి వాళ్ళ గుడంబ క్రైమ్ చేసే వాళ్ళ గురించి ఒక సీరియస్ విన్నపం ఏంటంటే, దయచేసి ఎవరు కూడా సారా కేసులలో కూడా ఇన్వాల్వ్ కాకండి. అలాగనే నల్ల బెల్లాన్ని కూడా ఎవరు ట్రాన్స్పోర్ట్ చేయకండి. ఒకసారి 2 సార్లు చూస్తాము, 3వసారి చాలా వరకు ఇప్పటికే 14 PD యాక్ట్ పెట్టినాము, చాలామందిని బైండ్ ఓవర్ చేసినాము. ₹1,00,000 రెండోసారి కనుక కేసు అయితే బ్రీచ్ అయితే ₹1,00,000 వసూలు చేస్తాము. కాబట్టి ఈ అక్రమ దందాను, ఈ బెల్లం అక్రమ దందా కానీ, అక్రమ నాటు సారా తయారు కానీ దానికి దూరం ఉండి యువకులు ప్రజల్లో జాతీయ భావం పెంచేందుకు తిరంగా ర్యాలీ చేపట్టినట్లు బీజేపీ మండల అధ్యక్షులు పోరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని బీజేపీ నాయకులు సోమవారం జాతీయ జెండాలను చేతబూని తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి వెంబ ర్యాలీ కొనసాగించి శివాజీ చౌక్ వద్ద ముగించారు. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, ఘర్ ఘర్ తిరంగా, హర్ ఘర్ తిరంగా. ప్రతి మండల కేంద్రంలో తిరంగ ర్యాలీ నిర్వహించాలని చెప్పి ఆదేశం జారీ చేసింది. మరి దాంట్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా బజారత్పూర్ మండలంలో ఈరోజు కార్యకర్తల సమక్షంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క భారతీయుడికి దేశభక్తిని పెంపొందింపజేయాలా, ప్రతి ఒక్క వ్యక్తికి దేశం పట్ల అవగాహన పెంచాలా అన్న ఉద్దేశంతో తీయడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకొని వరంగల్ జిల్లాలో విధులు చేపడుతున్న పూర్వ విద్యార్థి నానిగంటి శ్రీకాంత్ రెడ్డి నేడు తాను చదువుకున్న పాఠశాలకు తన వంతు సాయం చేస్తున్నారు. Thank you for watching News 9 TV.